వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పోలీస్ నోడల్ ఆఫీసర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్థానిక ఇన్స్పెక్టర్ ఎస్ఐ షాహీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సిఆర్పీఎఫ్ బలగాలతో కలిసి వీధులలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని తెలిపారు. ఎన్నికల నియమావళి పట్ల పౌరులకు అవగాహన కల్పించడమే పోలీస్ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చండ్రుగొండ ఎస్ఐ మచ్చినేని రవి, ములకలపల్లి ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, దమ్మపేట ఎస్ఐ, యశ్వరపేట ఎస్ఐ, జూలూరుపాడు ఎస్ఐ, ఏఎస్ఐ సర్దార్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సీనియర్ కానిస్టేబుల్ తనం నరసింహారావు, సర్వేశ్వరరావు, జాన్ పాషా తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం చౌకీల తరఫున మరియు పాలాంత డిఎస్పీ గారి తరఫున నమస్సుమాంజలు. ఈ రాబోయే ఎలక్షన్స్ అనేవి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు వచ్చినాయి. మీ ఓటు హక్కును మీరు నిర్భయంగా వినియోగించుకోండి. దాంతోపాటు మీకు ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి అధైర్యపడే పరిస్థితి కానీ మిమ్మల్ని ఎవరైనా భయపెట్టే పరిస్థితి కానీ ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారు స్పందించి తగు చర్య తీసుకుంటారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో, ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకొని పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పాలంత డిఎస్పీ గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు ప్రతి గ్రామాల్లో ఉంటారు, ప్రతి సమస్యాత్మక గ్రామాల్లో ఉంటారు, విజిట్ చేస్తారు. ప్రతి సమస్యాత్మక గ్రామాల్లో కేంద్ర బలగాల చేత ఈ ఎలక్షన్లు అనేవి నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకుంటారని కోరుకుంటూ